ఈ ఉదయకాల సమయంలో చేరొచ్చిన ప్రియులందరికీ యేసుక్రీస్తు నామములో వందనములు. ఈనాటి మన జూమ్ కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరొక జూమ్ జరుపుకోవడానికి దేవుడు మనకు మంచి సమయం అనుగ్రహించాడు. మనము ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందామండి. స్తుతులు. మన మధ్యలో ఉన్నటువంటి ప్రియులు యేసుదాస్ బ్రదర్ సిమెంట్ నగర్ నుంచి యేసుదాస్ బ్రదర్ ప్రార్థన చేసిన తర్వాత, దయగల తండ్రి, ప్రేమగల ప్రభువ, జీవంగల తండ్రి, నీకు స్తోత్రములు, కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకొనిచున్నాం. సజీవ లెక్కలోంచి మమ్మల్ని మా ప్రభువ ఈ ఉదయకాల వేళలో నీ యొక్క మరణ పునరుత్థానమును జ్ఞాపకం చేసుకొని అల్పులమైనటువంటి మమ్మల్ని ప్రేమించి రక్షించి నీ సన్నిధిలో మా ప్రభువ ఇలాగ నిన్ను ఆరాధించడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి నాయన మాకు ఇచ్చిన భాగ్యమును బట్టి నీకు స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించుకొనిచున్నాం దేవా. అవునైనా తండ్రి, మా ప్రభువ ఏ పాటి వారం నైనా అంతలోక ఆరాధన దినమున ప్రభువా ఈ భాగ్యమును మాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. నాయన తండ్రి, మా ప్రభువా, మా నాయన తండ్రి, చేరి వచ్చిన వారందరినీ దీవించమని వేడుకుంటున్నాం. నాయన చక్కగా జరిగించి మీ నామాన్ని మహింపరచుకొని ఘనపరుచుకొని వేడుకుంటున్నాం. నీ నామానికి ఘనత, మహిమ, ప్రభావం పొందమని నడిపించిన మీ దాసుని కూడా మీరు దీవించమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి వినంగా వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు రత్నపాల్ గారు ఓ పాట పాడతారు. ఆ తర్వాత బ్రదర్ పలమనేరు నుంచి వచ్చినటువంటి వెంకటేష్ బ్రదర్ ఆరాధన వర్తమానం అందిస్తారు. ఆరాధన వర్తమానం తర్వాత ఎవరైనా స్తుతి చెల్లించవలసుకున్న వారు, పాతవారు కాకుండా కొత్తవారు చిన్న పాట గాని చిన్న స్తుతి గాని చెల్లిస్తారు. పాతవారు కాకుండా కొత్తవారు రత్నపాల్ బ్రదర్ చిన్న పాట పాడతారు. దేవునికి స్తోత్రములు. మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామంలో మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిచర్యలోనికి చేరువచ్చిన వీరందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రభు దినంలో మన దగ్గర ఉన్న క్రైస్తవ సునాద కీర్తనల పాటల పుస్తకంలో నుండి 99వ కీర్తన పాడుకుందాం. యోగ్యుడవో యోగ్యుడవో యేసు ప్రభు నీవే యోగ్యుడవో, యోగ్యుడవో యోగ్యుడవో యేసు ప్రభు నీవే యోగ్యుడవో. మరణము గెలిచిన యోధుడవో, మరణము గెలిచిన యోధుడవో, నా జీవితమున పూజ్యుడవో, నా జీవితమున పూజ్యుడవో, యోగ్యుడవో యోగ్యుడవో యేసు ప్రభు నీవే యోగ్యుడవో. సృష్టికర్తవు నిర్మాణకుడవు, జీవనదాత జీవించువాడా, సృష్టికర్తవు నిర్మాణకుడవు, జీవనదాత జీవించువాడా, శిరమును వంచి కరములు జోడించి, శిరమును వంచి కరములు జోడించి స్తుతించెద నిన్ను యేసు ప్రభు, స్తుతించెద నిన్ను యేసు ప్రభు. యోగ్యుడవో యోగ్యుడవో
యేసు ప్రభు నీవే యోగ్యుడవు. నన్ను విడిపించిన నా విమోచకం విలువను చెల్లించి కడతేర్చినావా. నన్ను విడిపించిన నా విమోచకం విలువను చెల్లించి కడతేర్చినావా. శిరమును వంచి కరములు జోడించి, శిరమును వంచి కరములు జోడించి స్తోత్రించేద నిన్ను యేసు ప్రభు. స్తోత్రించేద నిన్ను యేసు ప్రభు. యోగ్యుడవో యోగ్యుడవో యేసు ప్రభు నీవే యోగ్యుడవో. అంకుల్ వందనాలు. వెంకటేష్ బ్రదరు ఆరాధన వర్తమానం అందిస్తారు. ఆరాధన వర్తమానం అయిన తర్వాత చేరువచ్చిన ప్రియులలో కొద్దిమంది దేవుని స్తుతిస్తారు. స్తుతి కూడా మనం కొత్త కొత్త పదాలతో దేవుని స్తుతిద్దాము. క్రొత్తవారు ప్రతి ఆదివారం చెల్లించేవారు కాకుండా క్రొత్తవారు మన దేవుణ్ణి స్తుతి చెల్లిద్దామండి. వెంకటేష్ బ్రదరు తన సమయాన్ని, ఎందుకంటే రెండవ వర్తమానం కూడా తనే అందించాలి కాబట్టి సమయాన్ని చూసుకొని ఆరాధన వర్తమానం అందిస్తారు. వెంకటేష్ బ్రదర్. అన్నా వందనాలు. వందనాలు వందనాలు. ఉదయకాలం ప్రభువైన యేసుక్రీస్తు నామములో కార్యక్రమానికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులు వర్ణభా గారు కలిసి జరిగిస్తున్న పరిచర్య, అలాగే రూబెన్ అన్న, రమణ అన్న కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు మరొకసారి తెలియజేస్తున్నాను. ఆరాధన సందర్భంగా ప్రభుదినం కనుక దైవ గ్రంథంలో నుండి కొన్ని లేఖన భాగాలను జ్ఞాపకం చేసుకుందామండి. సమూయేలు 2వ గ్రంథం 13 నుండి 17 వరకు ఉన్న వచన భాగాలు ముందుగా చదువుకుందాం. మరియు 30 మంది అధిపతులలో శ్రేష్ఠులైన 3 కోతకాలమున అదుల్లాము గుహలో ఉన్న దావీదు నద్దకు వచ్చినప్పుడు ఫిలిస్తీయులు రెఫాయిము లోయలో దండు దిగి ఉండిరి. దావీదు దుర్గములో ఉండెను. ఫిలిస్తీయుల దండు కావలి వారు బెత్లెహేములో ఉండిరి. దావీదు బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించేదనని అధికారితో పలుకగా, ఆ 3 బలాఢ్యులు ఫిలిస్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకుని పోయి బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు చేది దావీదు నద్దకు తీసుకుని వచ్చిరి. అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సు లేక యెహోవా సన్నిధిని పారబోసి, యెహోవా, నేను ఇవి త్రాగను, ప్రాణమునకు తెగించిపోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుదునా అని చెప్పి త్రాగనొల్లకుండెను. ఆ 3 బలాఢ్యులు ఈ కార్యములు చేసిరి. ప్రభువే ఆరాధన సందర్భంగా ఈ ఉదయకాలం వీటిని దీవించి ఆశీర్వదించును గాక. ప్రియులారా, ఈ లేఖన భాగాలు మనము ఎరిగిన లేఖన భాగాలే గనుక ఈ 3 అంటే దావీదు అదుల్లాము గుహలో ఉన్నాడు. దావీదు
చుట్టూ ఉన్న 30 మంది అధిపతుల్లో శ్రేష్ఠులైనటువంటి ముగ్గురు కోతకాలమున దావీదు వద్దకు వచ్చారు. ఫిలిస్తీయులు రెఫాయిము లోయలో దండు దిగి ఉన్నారు. దావీదు దుర్గములో ఉన్నాడు. ఫిలిస్తీయుల దండు కాచేవారు బెత్లెహేములో ఉన్నారు. ఈ సందర్భంలో దావీదుకు ఒక కోరిక, ఒక ఆశ కలిగింది. తన చిన్ననాటి జ్ఞాపకం, తన సొంత ఊరు, తాను అలవాటు పడిన బావి నీరు ఈ భాగంలో మనం చూడగలం. విషయం ఏంటో తెలియదు. దావీదు అరణ్యములో ఉన్నాడు, దుర్గములో ఉన్నాడు. ఆయన ఒక రకంగా శ్రమల్లో ఉన్నాడు. దావీదు సౌలును తరుముతున్నాడు. ఫిలిస్తీయులు దండు కూడా దిగి ఉంది. ఈ పరిస్థితుల్లో దావీదుకున్న ఆశ, ఎవడైనా బెత్లెహేము గవిని దగ్గర ఉన్న బావి నీళ్లు నాకు ఇచ్చిన ఎడలు ఎంతో సంతోషించేదనని ఆ శ్రేష్ఠులైన ముగ్గురు అధికారులతో ఒక అధికారితో చెప్పాడు. పిల్లరా, అయితే ముగ్గురు బలాఢ్యులు, ముగ్గురు వీరులు, వారు చేసిన సాహసోపేత కార్యం మనం ఇక్కడ చూడగలం. ఈ ముగ్గురు వీరుల చర్యల్లో ఒక అద్భుతమైన ఆరాధన దృశ్యం మనకు కనబడుతుంది. వారు ఆ బెత్లెహేము గవిని దగ్గర ఫిలిస్తీయుల దండు దిగి ఉండగా దావీదు కోరిక, దావీదు ఆశ, దావీదు సంతోషం, తమ రాజు యొక్క సంతోషాన్ని గ్రహించి, గమనించి, గుర్తించి ఎలాగైనా రాజును సంతోషపరచాలి, ఆనందింప చేయాలి అనే ఉద్దేశముతో వారు శత్రువును జయించారు. శత్రువుతో యుద్ధం చేశారు. ఆ ముగ్గురు బలాఢ్యులు 16వ వచనంలో చెప్పాడు, ఫిలిస్తీయుల దండు కావలి వారిని ఓడించి అనే మాట. ఫిలిస్తీయుల దండు కావలి వారిని ఓడించి. ఇందులో ఆరాధన సాదృశ్యం ఏంటి? ఆరాధన దృశ్యం ఏంటంటే, పరలోకములో ఉన్న మన ప్రభువును భూలోకములో ఆయనను సంతోషపరచునట్లు, ఆరాధించున్నట్లు, ఘనపరచున్నట్లుగా, గౌరవించున్నట్లుగా, పూజించున్నట్లుగా. ప్రియులారా, శత్రువును ఓడించి, ఆ కావలి దండును ఓడించి అనే మాట కదా. ప్రభువుకు అవసరమైన ఆరాధన అందించే క్రమములో, ఆనందాన్ని అందించే క్రమములో ఈ వారమంతట్లో జయ జీవితాన్ని కలిగి, ఓటమితో కాదు, కూటమితో కాదు, ఓటమితో కాదు, జయ జీవితముతో గెలిచే వారంగా, జయించిన వారంగా ప్రభువుకు మనము స్తోత్రం చెప్పడానికి చేరి వచ్చాం. ఇది ఆయనకు ఆనందం, సంతోషం కదా. జయకీర్తన పాడడానికి, జయనాదం చేయడానికి, జయ గీతము పాడుదము కదా. విజయా గీతములు పాడరే క్రీస్తునకు, జయ విజయా గీతములు పాడరే అన్నట్లుగా
జయగీతం పాడడానికి వచ్చాం. ఓడిపోయిన వారు పాడలేరు కదా. ఓడిపోయిన వారి నోట పాట ఉండదు. విజయాలు పొందిన వారి నోట పాట ఉంటుంది. ఒకప్పుడు మనం ఓడిపోయిన వారమే. ప్రభువైన యేసుక్రీస్తు శత్రువైన సాతానును ఓడించాడు గనుక మరణాన్ని జయించాడు, కూల్చాడు, సాతానును ఓడించాడు. ఆయన విజయములో మనమందరము పాలిభాగస్థులమయ్యాం. కొలస్సీయులకు రాసిన పత్రికలో విజయోత్సాహముతో ఆయన మనలను ఊరేగించుచున్నాడు. శిలువ చేత సంహరించి రుణపత్రాన్ని చించివేసి శిలువకు మేకులతో కొట్టి ఆయన చేసిన యుద్ధం, ఆ శిలువ సమరం, ఆ పోరాటం, మనము ఆ విజయములో భాగమయ్యాము, నిజమే. కానీ ఈనాడు ఆయన ద్వారా విజయ వీరులమైన మనం ప్రభువును ఆరాధించున్నట్లుగా, సంతోషపరచున్నట్లుగా శత్రువును, లోకాన్ని, శరీరాన్ని జయిస్తూ, ఓడిస్తూ మనము ప్రభువును ఆరాధించట్లో, ఆయన సంతోషపరచట్లో మనము సాగిపోవాలి. ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే చూడండి, వ్యక్తిగత ప్రమాదాలు చాలా ఉన్నాయి. ఫిలిస్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకొని పోయి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి, వ్యక్తిగత ప్రమాదాలు ఉన్నాయి. వాటిని అధిగమిస్తూ దారి చేసుకొని పోయి అన్నాడు. కొన్నిసార్లు దారులు మూయబడతాయి, కానీ దారి చేసుకొని పోయి ప్రభువును సంతోషపరచడానికి, ఆరాధించడానికి ప్రతికూలాలు, అడ్డంకులు, ఆటంకాలు మన ముందు ఎన్నో ఉంటాయి. అయినా అనుకూలపరచుకొని, ప్రతికూలాలను అనుకూలంగా మార్చుకొని, దారి చేసుకొని, దారి చూసుకొని ప్రభువుకు కృతజ్ఞతలు చెప్పడానికి వెనుకడుగు వేయని వారంగా విశ్వాసముతో ప్రభువును ఆరాధిస్తూ సేవించే ఆ గొప్ప అనుభవం, ఆ వీరుల ఆ అనుభవంలోనికి ప్రతి ఆరాధికుడు రావాలి. ఈ కార్యం చేసేందుకు వారు ఆజ్ఞాపించబడలేదు. ఈ కార్యము చేయమని ఆయన ఆజ్ఞాపించలేదు రాజుగా. మరి వారెందుకు ఆ ముగ్గురు ఆ బెత్లెహేము గవిని దగ్గర ఉన్నటువంటి బావి నీళ్లు తేవడానికి ఇంత సాహసమైన కార్యానికి పూనుకున్నారంటే వారి నాయకుని పట్ల, రాజు పట్ల ఉన్న గౌరవం. బాధ్యత కాదు. బాధ్యత అనుకుంటే ఆరాధించలేము. భారము కాదు. భారం అనుకుంటే వారు ఆ బెత్లెహేము బావి నీళ్లు తేలేరు. ప్రియులారా, ఆరాధించడం మన బాధ్యత కాదు, మన భాగ్యం. చాలా మంది బాధ్యత అనుకుంటున్నారు, భాగ్యం అనుకోవడం లేదు. ప్రభువును ఆరాధించడం మన భాగ్యం. ఆయన సన్నిధిని నిలవడం మన భాగ్యం. ఆయనకు స్తోత్రాలు చెప్పడం మన భాగ్యం. ఆయన్ను గూర్చి పాడడం మన భాగ్యం. బాధ్యత కాదు, ఆజ్ఞ కాదు, ఆజ్ఞ కాదు. కాబట్టి దారి చేసుకొని, అంటే వీలు చేసుకొని, అనుకూలపరుచుకొని ప్రభువును
ఆరాధించున్నట్లుగా ఆయనకు అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు, మనకు అనుకూలమైనవి కాదు, ఆయనకు అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు. బెత్లెహేము గవిని దగ్గర ఉన్న బావి నీళ్లు త్రాగడానికి ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు కదా. అరణ్యములో రకరకాల నీళ్లు తాగాడు, ఆయనకి దాహం తీరలేదు, ఆ నీటి రుచి అలాగే ఉండిపోయింది. ఎవరైనా తీసుకొని వస్తే ఎంతో సంతోషం అన్నాడు. పిల్లారా, మన ప్రియులు ప్రకటించినట్టుగా ఎప్పుడు చెల్లించిన స్థుతులే కాదు, ఎప్పుడు చెప్పిన మాటలే కాదు, ఎప్పుడు పాడిన పాటలే కాదు కదా, రుచి శుచి లేని ఆరాధన, సప్పటి ఆరాధన ఎంతకాలం మనం ఆరాధిస్తాం? ఎంతకాలం? ఆలోచన చేయండి. గనుక బెత్లెహేము బావి నీళ్ళు, బెత్లెహేము గవిని దగ్గర ఉన్న బావి నీరు పట్ల ఆయనకున్న సంతోషం. ఆ నీరు ఎవరైనా తెస్తే నాకెంత సంతోషం. ప్రభువు కోరినట్లుగా ఆరాధించడం, ఆయన కోరిన ఆరాధన ఆయనకు అందించడం మన బాధ్యత కాదు, మన భాగ్యం. ఆజ్ఞ కాదు, ప్రభు పట్ల మనకున్న ప్రేమ, ఆ పూజాభావము, ఈ ప్రేమ లేకుండా ప్రభువును మనం ఆరాధించలేము. 17వ వచనము చూడండి. 17వ వచనములో 16వ వచనంలోనే దారి చేసుకొని పోయి మధ్య భాగంలో చదువుతున్నాను. బెత్లెహేము గవిని దగ్గర ఉన్న బావి నీళ్లు చేది అన్నాడు. చేది. అందుకే ఉదయకాలమే మనం బావి దగ్గర ఉన్నాం. బెత్లెహేము గవిని దగ్గర ఉన్న గొప్ప బావి పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథములో లోతైన జలాలు ఉన్నాయి, ఆయనకి ఇష్టమైన జలాలు ఉన్నాయి, నీరుంది. కాబట్టి చేదకుండా పిల్లరా ధ్యానించకుండా దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా మనం ప్రభువును ఆరాధించలేం. లేఖనాల వెలుగులో, లోతైన సత్యాల వెలుగులో చేది ప్రభువును ఆరాధించాలి. చేదుకొని రావాలి కదా. పాటల పుస్తకంలో నుండి చేద్దాం, ఏ పాట పాడాలి, ఏ చరణం ఎత్తాలి, చేది అన్నమాట. లోతైన ఆ నీళ్లు కదా చేది. క్రిందున్న నీరు పైకి రావాలంటే చేదాల్సిందే, కష్టపడాల్సిందే, వంగాల్సిందే. పిల్లరా, ప్రభువును ఆరాధించడం సులభమైన విషయమేం కాదు కదా. క్రొత్త తలంపులతో, నూతన తలంపులతో తాజాగా ఎప్పటికప్పుడు చేది దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ అందులో ఉన్న సత్యాలను, అందులో ఉన్న విషయాలను ఆత్మ ద్వారా ప్రభువుకు అందిస్తూ చెల్లిస్తూ సాగిపోవడం ఆరాధన అనుభవం. కాబట్టి ఓడించి అన్నాడు, శత్రువులను ఓడించి, ఓడిపోయి కాదు కదా. ఓడిపోయిన వారి దగ్గర పాట ఉండదు, ఆరాధన ఉండదు, స్తుతి ఉండదు,
జయించిన వారంగా, జయ జీవితాన్ని కలిగిన వారంగా దారి చేసుకొని అన్నాడు. దారి చూసుకొని కాదు. ఎవరో వేసిన దారి కాదు, దారి చేసుకో. ప్రభువును ఆరాధించడానికి, ఆయన సంతోషపరచడానికి దారి చేసుకొని, అంటే ఆటంకంగా ఉన్నవి తొలగించుకొని, అడ్డంకులను తీసివేసుకొని, స్వవిమర్శ చేసుకొని, ఆయనకు మనకు అడ్డంగా ఉన్నవేవో గ్రహించుకొని, ఆయన మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేశాడు కదా. ఆ పాపాన్ని, ఆ అపరాధాలను అడ్డము లేకుండా ఎత్తివేశాడు కదా. కాబట్టి ఈనాడు ప్రభువును సన్నిధికి రావడానికి, ఆరాధించడానికి, ప్రభువుకు మనకు ఉన్న మధ్య ఉన్నటువంటి ఆటంకాలు ఏంటో, అడ్డంకులు ఏంటో వాటిని తొలగించుకొని దారి చేసుకొని పోయి బెత్లెహేము గౌని దగ్గర బావి నీళ్లు చేది కదా దావీదు నొద్దకు వారు తీసుకొని వచ్చిరి. దావీదు నొద్దకు వారు తెచ్చారు. చాలాసార్లు అనుకుంటాము, మరి అంత కష్టపడి సాహస కార్యం చేసి ప్రాణానికి తెగించి అనే మాట అక్కడ రాయబడింది. ప్రాణములకు తెగించి. 16వ వచనంలోనే చెప్పాడు కదా, తీసుకుని వచ్చిరి. అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సు లేక యెహోవా సన్నిధిని పారబోసి, యెహోవా నేను ఇవి త్రాగను, యెహోవా ఇవి నేను త్రాగను, ప్రాణమునకు తెగించి అన్నాడు. పిల్లరా, తెగించి, సులువుగా కాదు, సులభంగా కాదు, సునాయాసంగా కాదు, ఆలోచన చేయండి. ప్రభువును ఆరాధించడం భారతదేశంలో అందరి ఆరాధన, పూజ ఒకవైపు ఉంటే, మరి మన ఆరాధన మరో దిక్కు, ఆత్మతో, సత్యముతో, శరీరముతో కాదు, పదార్థముతో కాదు, మనదొక దిక్కు. ఒక రకంగా చెప్పాలంటే ప్రాణములకు తెగించి. కాబట్టి సామాన్యమైన విషయం కాదు. అంకిత భావముతో కఠిన చర్య అది. వెళ్ళి ఆ బావి నీళ్లు తేవడం సామాన్యమైన విషయం కాదు. నిజమైన ఆరాధనకు సమయం కావాలి, ప్రయాస కావాలి, త్యాగం కావాలి. మార్గములో శత్రువును ఓడించే పోరాట పటిమ కావాలి. ఆటంకాలు తొలగించుకొని వెళ్ళే చాకచక్యం కావాలి, నేర్పు కావాలి. పిల్లరా, ఏదో సులభంగా ప్రభువును 4 మాటలు ఏదో పాట పాడు ఆరాధించడం అనేది కాదు. అయితే దావీదు ఆ నీటిని పారబోయడం, చాలాసార్లు మనం అనుకుంటాము ఇదంతా వృధా ప్రయాస అనుకుంటాం. ఎందుకు ఇలా వ్యర్థం చేశాడు, వాళ్ళంతా కష్టపడి నీరు తెస్తే ఎందుకు ఇలా పోయాల్సి వచ్చింది? ప్రియమైన వాళ్ళరా, చాలాసార్లు లోకానికి, మనలో మనం కూడా ఈ ఆరాధన సమయం అనేది వ్యర్థం అనుకుంటాం. ఇది వ్యర్థమైంది కాదు, ఇది చాలా గొప్పది. ఆయన నేల మీద పోయలేదు దావీదు. కావాలంటే చూడండి, నేల మీద పోయలేదు ఆయన.
యెహోవా సన్నిధిని పారబోయడం. యెహోవా సన్నిధిని పారబోయడం. మ్యూట్ చేసుకోండి బెంజమిన్ గారు. పాషం బెంజమిన్. పిల్లరా, ఈ ఈ ఈ ఉదయకాలం ఆలోచన చేయండి. యెహోవా సన్నిధిని ఆయన పారబోశాడు కదా. ఈ నీళ్లు నేను త్రాగను, ప్రాణానికి తెగించి తెచ్చారు. యెహోవాకు పానార్పణం, యెహోవాకే పానార్పణం. పిల్లల ఆరాధన ఒక్క దేవునికే, దేవదేవునికే, ప్రభువైన యేసుక్రీస్తుకే. అది ఎవరికి దక్కకూడదు కదా. నీ ఆరాధన, నీ పూజ అది ఆయనకే, ఆయనకు తప్ప మరొకరికి కాదు. అది వ్యర్థమైంది కాదు. మత్తయి సువార్త 26:9 కదా. కొంతమంది ఆ అత్తరు ఆయన పాదాల మీద పోయడము ఇలాగ నష్టపరచనేలా అన్నారు. ప్రభు ఆ స్త్రీని మెచ్చుకున్నాడు. ఆమెను డిస్టర్బ్ చేయకండి కదా. నా మరణానికి ముందు నన్ను ఆమె అభిషేకించింది. ఆమె ఒక మంచి కార్యం చేసింది కదా. ఆరాధన అనేది ఒక మంచి కార్యం, స్తుతించడం అనేది ఒక శుభకార్యం. అది వ్యర్థమైన పని కాదు, వ్యర్థమైన పని కాదు. ఇస్కరియోతు యూదా కూడా అన్నాడు యోహాను సువార్త 12:4, ఈ అత్తరు 300 ధ్యానారములకు అమ్మి బీదలకు ఇవ్వవచ్చునే కదా. ఆరాధన సమయము లేదా బీదల సేవ సమయము వేరు. బీదల సేవార్థము నీకు సమయం ఉంది. 6 దినాలు నువ్వు ఏమైనా చేసుకోవచ్చు. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయుడిని చెప్పినాను. ప్రభు యొక్క ప్రేమ ఆజ్ఞ మనం మీరకుండా ప్రభువును జ్ఞాపకం చేసుకుని స్తుతించున్నట్లుగా మనము ఆయన సన్నిధికి వస్తున్నాం. ఇది వ్యర్థమైంది కాదు. ఆరాధన సమయము వ్యర్థము అని అనుకోకూడదు. అది చాలా మిగులైంది, మిగుల విలువైంది, మిగుల విలువగలది. అక్కడే రాయబడింది ఆ మాట. పిల్లరా, కాబట్టి ఆయన యెహోవా సన్నిధిని పారబోశాడు. ఇది ఎవరికి దక్కాలి, ఇది ఎవరికి చెందాలి? ప్రాణాలకు తెగించి వారు తెచ్చిన ఆ పవిత్రమైన నీరు ఆయన యెహోవా సన్నిధిని పానార్పణముగా పోశాడు. పానార్పణముగా పోయడం ఆరాధన. మిగలకుండా మొత్తము యెహోవా సన్నిధిని ఆయన పారబోశాడు. ఏది ఉంచుకోకుండా అలా పారబోశాడు. యెహోవా సన్నిధిని పారబోశాడు. ఇది ఆయనకే చెందాలి, ఏ నరునికి కాదు, ఏ మనుషునికి కాదు, ఏ వ్యక్తికి కాదు, ఏ నాయకునికి కాదు, ఎవరికి కాదు, ఏ అధికారికి కాదు, ఏ అధికారికి కాదు కదా. లోకంలో ఒకడు ఉన్నాడు, ఈ ఆరాధన, ఈ పూజ దక్కాలని వాడు శతావ్యధ ప్రయత్నాలు చేస్తున్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కూడా చూడండి. ప్రభువైన యేసుక్రీస్తును ఆయన అరణ్యములో శోధించడానికి వచ్చినప్పుడు ఆ మూడవ రకపు శోధనలో ఆ మాట మనం చదువుకుందాం. 4వ అధ్యాయం 8వ వచనము. 4వ అధ్యాయం 8వ వచనము. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన్ను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నువ్వు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల
వీటన్నిటినీ నీకు ఇచ్చేదను అని ఆయనతో చెప్పగా, నువ్వు సాగిలపడి నమస్కరించిన ఎడల. కాబట్టి ఈ నమస్కారం, ఈ ఆరాధన, ఈ సాగిలపడడం, ఈ స్తుతులు, ఈ స్తోత్రాలు వాడికి దక్కాలని అనాది కాలము నుండి వాడు చేస్తున్న ప్రయత్నాలు. నువ్వు సాగిలపడి నమస్కారం చేసిన ఎడల వీటిని నీకు ఇచ్చేదను. వీటిని ఈ లోక రాజ్యాలు వాటి మహిమ, లోక రాజ్యాలు వాటి మహిమ. యేసు ప్రభు అన్నాడు, సాతానా పొమ్ము అన్నాడు. సాతానా పొమ్ము అంటే అర్థం ఏంటి? అవి ఎవరికి దక్కాలో వారికే, నీకు కాదు, మరొకరికి కాదు. ఇహలోక రాజ్యాలు వాటి మహిమ. పిల్లరా, ఆరాధన ఎంత విలువైందో చూడండి. అపవాది ఇహలోక రాజ్యాలు వాటి మహిమ ఇచ్చివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నాకు ఆరాధన దక్కితే చాలని. అంటే ఆరాధన విలువేంటి? ఇహలోక రాజ్యాలు వాటి మహిమ కన్నా ఏది గొప్పది? ఆరాధన గొప్పది. అత్తరబుడ్డి కన్నా కాదు. ఇహలోక రాజ్యాలు దాని మహిమను చూపాడు. ఇస్తాను, నీకు ఇచ్చేదను కదా. సాతానుడు ఇవ్వ చూపే ఐశ్వర్యాలు, భాగ్యాలు వాటన్నిటికన్నా, ఇహలోక రాజ్యాల కన్నా, మహిమ కన్నా ప్రభువుకు నమస్కారము చేయడం, సాగిలపడడం ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప భాగ్యం. కాబట్టి మన ఆరాధన ప్రభువుకే. ఇది విలువైంది, ఇది ఘనమైంది, ఇది గొప్పది, ఇది గొప్పది. గనుక ఉదయకాలం వ్యర్థమైంది అనుకోవద్దు. దాని విలువేంటి? 300 దేనారాలు కాదు, అది ఇస్కరియోతు యూదా లెక్క, అసలుగా సాతాను లెక్క. ఇహలోక రాజ్యాలు వాటి మహిమ కదా, అవి కూడా దాని క్రింద వెలబోవలసినదే. పిల్లరా, ఆరాధన అంత శ్రేష్టమైనది. ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా విడిపించబడిన మనం ఆ ప్రభు ఆయన సన్నిధిలో ఆయనకు సంతోషకరమైన, ఆయన మెచ్చిన, ఆయన కోరిన ఆరాధన అందించడం ఎంత గొప్ప భాగ్యం. అలాగూ ప్రభువును గణపరుస్తూ ఆయనకు మాత్రమే దక్కవలసిన ఆ మహిమ, ఆ ఘనత, ఆ ప్రభావం ఆయనకే చెల్లించి ప్రభువుకు మనము స్తోత్రాలు చెబుదాం. ప్రభు ఈ మాటల్ని ఆరాధన సందర్భంగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రేరేపించబడిన సహోదరులు స్తుతి చెల్లిస్తారు. ప్రేమమ్మడు ఎందేవా, జీవంగల నాయన, మీ స్తోత్రాలు. కరుణగలిగిన రాజా, జాలి కలిగిన ప్రభు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా అయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ పిల్లలుగా ప్రభా, మిమ్మల్ని ఆరాధించాలని, మహిమపరచాలని, మిమ్మల్ని గణపరచాలని మీరు మా పట్ల అపారమైన ప్రేమ చూపించి మా వలె మానవుడుగా, దీనుడుగా ఈ లోకానికి వచ్చి ఆరాధికుడు అయిన మిమ్మల్ని ఆరాధించే భాగ్యం, జీవం కలిగిన వారంగా మహిమపరిచే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, మా శాపమును పాపమును కొట్టివేయటానికే మీరు ఇరువురి బందిపోట్ల మధ్య ఘోరాతి ఘోరమైన శిలువ మరణం పొందారు. మీకు స్తోత్రాలు. మమ్మల్ని సజీవులు చేయటానికి సమాప్తమైనదని బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచి ఆ రీతిగా చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పునరుద్ధానుడుగా మీ పునరుద్ధాన ఆశీర్వాదం ఇచ్చావు.
ఈ పరిశుద్ధ దినము ఆదివారం పునరుద్ధాన దినము మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని గుర్తు చేసుకొని కృతజ్ఞత కలిగి మిమ్మల్ని మహిమపరచడానికి ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, ఏమి లేని వారిమని ఒప్పుకుంటూ, మీ స్వాస్యమని ఒప్పుకుంటూ, మీ సొత్తని ఒప్పుకుంటూ మా ప్రభును తమ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో స్తోత్రాలు సమర్పించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సరే ప్రియులారా, మనం ముందుకు వెళ్దామండి. సమయం 6 గంటలకు 10 నిమిషాలు 12 నిమిషాలు తక్కువ ఉంది. మరి వర్తమానం, రెండవ వర్తమానం కూడా మన ముందు ఉన్నది. ప్రియులు ఆదోని నుంచి వెంకటేష్ బ్రదరు 6 గంటల 15 నిమిషాల వరకు వాక్యం అందిస్తారు. వెంకటేష్ బ్రదర్ అన్న వందనాలు. 6 గంటల 15 నిమిషాల వరకు వాక్యం. పిల్లరా, మరి ప్రభువుకు మనం స్తోత్రాలు చెప్పాము. అది మన భాగ్యం, భారం కాదు, బాధ్యత అని కూడా కాదు, కానీ అది ఆజ్ఞాపూర్వకమైనది కూడా కాదు. ప్రభు ఆయన సంతోషపరచడం అనేది మన ఆనందం, సంతోషం. ఈ ఆజ్ఞ లేకుండానే 3 వీరులు దావీదును ప్రేమించి చేసిన ఆ మంచి కార్యం ఆరాధన భావముతో చేసినదే. గనుక ఏమి చేసినను ప్రభువును సంతోష పెట్టే వారంగా, ప్రభువును గణపరిచే వారంగా ఈ లోకంలో మనము ఉండాలి. నన్ను గణపరచువాని యందు నేను సమస్తము, నన్ను గణపరచువాని నేను గణపరుస్తాను, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాము. ఈ సందర్భంగా రాజులు 2వ గ్రంథంలో మనమందరము ఎరిగిన ఒక తేలికైన విషయాన్ని మాత్రం కొన్ని హెచ్చరికలు మనం పొంది వెళ్ళిపోదామండి. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము 9 వచనాలు మనం చదువుకుందాం. అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలెనో, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుము అనెను. అందుకామె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదు అనెను. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరవు పుచ్చుకొనము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రల్లో నూనె పోశారు. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరి ఏమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయెను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. ప్రియమైన వాళ్ళరా, ఎలీషా ప్రవక్తగా రాణిస్తున్న దినాలు, ఆయన అద్భుతమైన పరిచర్య కొనసాగిస్తున్న రోజులు, విజయవంతంగా ఏలియా తర్వాత శిష్యరికాన్ని పొంది ఏలియా ఆత్మకన్నా 2 అంతలుగా దీవించబడుతున్న రోజులు. ఈ దినాలు కాలము జరుగుతుండగా మన గత దైవజనుల మాదిరి ప్రస్తుత ఉన్న సేవకులు, పెద్దలు, నాయకుల మాదిరి
అది మించడం లేదు. చెప్పాలంటే తగ్గుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఆత్మీయంగా దిగజారుతున్న సమయాలు కనబడుతున్నాయి. ఆ రోజుల్లో ఏలియా పరిచర్య చేసి వెళితే దానికి మించి రెండంతలు ఎలీషా ఆ సేవను కొనసాగించాడు, ఆ పరిచర్యను కొనసాగించాడు. కానీ ప్రస్తుత దినాలు అలాగూ లేవు. ఆ దినాలకు ఈ దినాలకు చాలా వ్యత్యాసం ఉంది. ఈ విషయాలను మనం గమనించాలి. దాటిపోయిన దైవజనుల వారి మహిమ కన్నా, లేదా వారి పరిచర్య కన్నా, వారి ఆసక్తి కన్నా మన ఆసక్తి మించినదిగా ఉండాలి కానీ, మేలిమిగా ఉండాలి కానీ, ఏదో బలిమితో చేస్తున్నట్టుగా ఈ దినాలు సాగుతున్నాయి. ప్రవక్తల పాఠశాలలు ఉండేవి. ఆ పాఠశాలలో శిష్యులు ఆధ్యాత్మిక పాఠాలు, బోధలు వారు వినేవారు. అలాంటి శిష్యుల్లో ఒకడు చనిపోయాడు. ఆ శిష్యునికి కుటుంబం ఉంది. కుటుంబం లేకపోతే, పిల్లలు లేకపోతే, భారాలు లేకపోతే, ఈ బాధ్యతలు లేకపోతే ప్రభువును నేను బాగా సేవిస్తాను అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఒక శిష్యునికి కుటుంబం ఉంది, 2 పిల్లలు ఉన్నారు. అయినా ప్రభువు కొరకు అతడు జీవించాడు, భక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. కానీ అనుకోని రీతిగా ఆయన కాలం చేశాడు, సన్నిధికి చేరాడు. విడువబడిన కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితులు అడుగంటే అంతకుముందే ఆ యజమానుడు చేసిన రుణము చెల్లించలేని స్థితిలో ఉండగా ఆ అప్పుల వారు వచ్చి దివాళా తీశారు, చేతులు ఎత్తేశారు అని వారు వెళ్ళలేదు. ఆనాటి ఇశ్రాయేలీల చట్టం దాని యొక్క నిర్వహణ ఈమెను దివాలా తీసిన కుటుంబంగా వారు ఎంచలేదు. కానీ ఆనాడు ఉన్న ధర్మశాస్త్ర ప్రకారము కుమారులను దాసులుగా పట్టుకొని పోవడానికి ఆనాటి మోసే చట్టం దానికి అనువుగా ఉంది. గనుక 2 కుమారులను దాసులుగా చేసుకోవడానికి ఆ అప్పులవాడు వచ్చాడు, పట్టుకొని పోవడానికి వచ్చాడు అని ఆమె ఎలీషా దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నది. ఎలీషా ఇలాంటి న్యాయాలు, కుటుంబ వ్యవహారాలు పరిష్కారం చేస్తూ, సమస్యను, జటిలమైన సమస్యలను న్యాయం చేస్తూ, న్యాయం తీరుస్తూ, ఒకవైపున పాఠాలు బోధిస్తూ ఆయన జీవించిన దినాలు చాలా ఆత్మీయంగా ఉన్నాయి. ఇలాంటి దినాలు కరువైపోతున్నాయి కదా. ఒక కుటుంబం అల్లాడిపోతున్నది. సహాయము చేయమని ఎలీషా దగ్గరికి వచ్చింది, మొరపెట్టింది. ఎలీషా, నా వలన నీకేమి కావలేను అంటే, నేను ఎలాంటి సహాయాన్ని నేను మీకు చేయగలను, నా ద్వారా మీకు ఎలాంటి సహాయం కావాలి? పిల్లరా, ఈనాడు పెద్దలుగా, నాయకులుగా, సువార్థికులుగా, ఆత్మీయులుగా ఇలాంటి భావన మనలో ఉందా? నేను వారికి ఎలా సహాయపడగలను? వారికి నేను దీవెనకరంగా ఉండగలనా? ఆశీర్వాదకరంగా జీవించగలనా? నేను ఏ విధంగా సహాయపడగలను? ఆ ఆలోచన కాదు ఈనాడు. నేను ఏ విధంగా వారి ద్వారా సహాయం పొందగలను? ఇలాంటి ఆలోచనలు ఎక్కువైనాయి. ఏలియా, ఎలీషాలకు అలాంటి ఆలోచనలు లేవు. నేను ఏ విధంగా తోడ్పడగలను? నేను ఏ విధంగా సహాయం చేయగలను? ఏ విధంగా నేను మిమ్మల్ని ఆదుకోగలను?
ఎలాంటి దృక్పథముతో సాగాడు ప్రవక్త, దైవజనుడు? నా వలన నీకు ఏ విధమైన సహాయం కావాలి? చాలా శ్రేష్టమైన ప్రశ్న వేశాడు. ఆమె మొర్రపెట్టింది ఎలీషా దగ్గరికి. మొదటి వచనములో చివరి భాగంలో, ఎలీషా, నా వలన నీకేమి కావాలి? ఎలాంటి సహాయాన్ని నువ్వు పొందడానికి సిద్ధంగా ఉన్నా? ఎలాంటి సహాయాన్ని నేను చేయాలి? చాలా శ్రేష్టమైన ప్రశ్న. అంత మాత్రమే కాదు, ఏదో గాలిలో అద్భుత దీపంలా తీసి ఇవ్వడం అనే చర్య ఇక్కడ లేదు. ఏదైనా కదా మన ద్వారానే ప్రారంభం కావాలి. మన ద్వారా తన కార్యాలు జరిగించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు, కోరుతున్నాడు. మొత్తం ఎలీషా చేసేస్తాడని కాదు, నాయకులు, పెద్దలు, సేవకులే జరిగించేస్తారని కాదు. దానికి ఆ కుటుంబాన్ని ఆయన ఎలా నడిపిస్తున్నాడు, గైడ్ చేస్తున్నాడు, ఈ మాటలన్నీ ఆత్మీయంగా మనకు చాలా శ్రేష్టమైన సంగతులు. ప్రియులారా, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పు. నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పు. చాలా గుట్టుగా ఉంటారు. ఇంటి గుట్టు ఈశ్వరుడికైనా తెలియదని ఒక సామెత ఉంది లోకంలో. కొంతమంది అలాగే దాచిపెడుతుంటారు విషయాల్ని. ప్రభు ఎదుట కూడా విప్పరా, రహస్యాలు బట్టబయలు చేయరా, సంగతి చెప్పుకోరా, కుమ్మరించరా, మొర్రపెట్టరా? ఎలీషా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మన ప్రభు మన సమస్యలను పరిష్కరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, ఆయన శోధించబడు వారికి సహాయము చేయగలవాడని హెబ్రీ గ్రంథకర్త రాశాడు. ఆయన మనతో సహానుభవం లేనివాడు కాడు. ఆయనకు అన్నీ తెలుసు. ఆయనకు అన్నీ తెలుసు. బాధ తెలుసు, ఆకలి తెలుసు, కష్టం ఆయనకు తెలుసు, కన్నీరు ఆయనకు తెలుసు, వేదన శోధనలు ఆయనకు తెలుసు. కాబట్టి సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సహాయం చేయగలవాడై ఉన్నాడు. నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుము. అందుకు ఆమె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది. మొట్టమొదటిగా కొంత ఇంట్రడక్షన్ చెప్పింది. నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెను. రెండు విషయాలు చెప్పింది, 3 విషయాలు చెప్పింది. మొట్టమొదటిగా అతడు చనిపోయాడని చెప్పింది. పెనిమిటి చనిపోయాను, అతడు నీ శిష్యుడు, నీ దాసుడు, అది ఒకటి. రెండవది, అతడు దేవుని యందు భక్తి గలవాడని చెప్పింది. భక్తి గలవాడై ఉండెను అని నీకు తెలిసి ఉన్నది, నీకు కూడా తెలుసు, భక్తి గలవాడు అని చెప్పింది. అయితే మూడవ విచారకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు అప్పులవాడు అనే మాట కదా. ఇప్పుడు అప్పులవాడు ఎందుకున్నాడు? పిల్లారా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఎలాంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? మీకు కలిగిన వాటితో సంతృప్తి చెందండి అని బైబిల్ చెప్తుంది. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. ఇలా అప్పులోల్ని ఇంటి ముందుకు తీసుకొని రాదు. ఒకవైపున యెహోవా యందు భక్తి గలవాడని చెప్తుంది, మరొక వైపున అతడు అప్పు చేశాడు అని చెప్తుంది. అప్పు చేయడం పాపము, నేరము అని కాదు. అప్పు తీర్చకపోవడము నేరము.
అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, లేదా కీర్తనల గ్రంథం ముందు చదువుతాము. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం, కీర్తనలు 37:21 మనకు తెలిసిన భాగాలేవి. ఉదయకాలం కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకొని మనం సాగిపోదాం. 37వ అధ్యాయం 21వ వచనం. భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఉందురు అన్నాడు కదా. అప్పు చేయడం బైబిల్కి వ్యతిరేకమని కాదు, కానీ తీర్చకపోవడం మాత్రం వ్యతిరేకం. భక్తిహీనత అనేది అప్పు తీర్చదు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఉందురు అన్నాడు. తీర్చక ఉండడం అనేది సరైన పద్ధతి కాదు. ప్రేమ విషయంలో తప్ప ఎవరికి అచ్చి ఉండవద్దని పరిశుద్ధ గ్రంథం ఘోషిస్తుంది. పిల్లరా, లక్షల రూపాయలు అప్పులు చేసేవారు తీర్చకుండా రకరకాల ఇబ్బందులు పడేవారు ఉన్నారు. సుఖాసక్తి కొరకు అప్పులు, గొప్పలకు పోయి లేని తిప్పలు, ఇలాంటి పరిస్థితులలో చాలామంది ఉన్నారు. ఇతడు భక్తి గలవాడే కానీ ఇతడు అప్పు చేశాడు అని రాశాడు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడింది, ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును, అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. కదా, అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు అవుతాడు కదా. ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నామంటే వాడు చెప్పినట్టు వినాల్సిందే. అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. అప్పు చేయడం కాదు, కానీ దాన్ని తీర్చడం అనేది జాగ్రత్తగా ఉండాలి. సామెత చెప్తారు కదా, మంచం ఎంత ఉందో అంతే కాళ్ళ జాపుకోవాలి. మన జోబుకి తగినట్టుగా మన ఖర్చులు ఉండాలి. విచ్చలవిడిగా జీవించడం మనము అలాంటి సుఖాల కోసమై అప్పులు చేయడం మంచిదిగా. ఇతని మీద నేరం మోపే మనము ఇలాంటి ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో విషయాల్లో మంచి క్రమశిక్షణ మనకుందా? మన జోబుకి మించిన ఖర్చులు మనం చేస్తున్నామా? గొప్పలకు పోతున్నామా? లేని తిప్పలు తెచ్చుకుంటున్నామా? సుఖాసక్తి కొరకు అప్పులు చేస్తున్నామా? ఈ ఉదయకాలం మనం జాగ్రత్తగా ఉందాం. నిజంగా భక్తి గలవారైతే, భయభక్తులు కలిగివారైతే అవసరానికి ఒకవేళ చేసిన దాన్ని తప్పక తీర్చాలి. భక్తిహీనులు తీర్చరు అప్పు చేసి, మరి భక్తులు తీరుస్తారు. ఆ క్రమంలో అప్పులవాడు ఇంటికి వచ్చాడు. 2 పిల్లల్ని దాసులుగా చేసుకోవడానికి పట్టుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఎలీషా ఆ కుటుంబంతో వ్యవహరిస్తున్నాడు కదా. నేను ఏ విధంగా మీకు తోడ్పడగలను, సహాయం చేయగలను అన్నప్పుడు ఆమె స్పందించింది. నీ ఇంటిలో ఏమున్నది అంటే, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఉన్నది అని చెప్పింది. నూనె కుండ ఉన్నది, ఏమి లేదు కానీ నూనె కుండ ఉంది. ప్రియులారా, ఈ రోజుల్లో కదా విశ్వాస కుటుంబాల్లో, భక్తి కలిగిన కుటుంబాల్లో ఉండవలసినది అదే. ఏంటి? నూనె కుండ కదా. నూనె విశ్వాసానికి సూచన కదా. విశ్వాసం. ప్రభువైన యేసుక్రీస్తు భూలోకంలో ఉన్నప్పుడు సువార్తల్లో మనం గమనిస్తే వారి విశ్వాసమును చూచి కదా, మనలో ఏం చూడాలి? విశ్వాసమును చూడాలి. విశ్వాసం ఉందా? విశ్వాసాన్ని కలిగి ఉన్నామా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. నీతిమంతుడు అప్పుల మూలంగా కాదు, విశ్వాస మూలంగా జీవిస్తాడు కదా. విశ్వాస మూలము కానిదేదో అది పాపం.
విశ్వాస మూలము కాని ఏదైనా అది పాపం కింద లెక్క. గనుక జాగ్రత్తగా ఉందాం. విశ్వాసం కలిగి జీవిద్దాం. మన కుటుంబాల్లో ఉండవలసినది విశ్వాసం. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ 3 చాలా శ్రేష్టమైనవి. అయితే మొదటిది విశ్వాసం. విశ్వాసమే ప్రేమకు నడిపిస్తుంది. విశ్వాసమే నిరీక్షణకు నడిపిస్తుంది. గనుక నూనె కుండ ఉంది. నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదు అని చెప్పాడు. గనుక మన కుటుంబాల్లో విశ్వాసం ఉండాలి. విశ్వాస సంబంధమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అది మొదటిది. రెండవదిగా గమనిస్తే చూడండి, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి యొద్ద దొరకగలిగిన ఒట్టి పాత్రలన్నిటిలో ఎరవు పుచ్చుకొను అన్నాడు. బయటికి పోవాలి. ఇరుగు పొరుగు, చాలా మందికి ఇరుగు పొరుగు సంగతులు ఏం తెలియవు. ఇరుగు పొరుగు వారి విషయం పట్టించుకోరు. ఇరుగు పొరుగున వారిని ఉన్నవారిని పలకరించరు. బేస్మెంచుకొని ఉంటారు. ప్రత్యేకత అని చెప్తారు దాన్ని. క్రైస్తవులమైన మనము ఏదో పవిత్రమైన వారమని, ప్రత్యేకమైన వారమని ఇరుగు పొరుగున ఉన్న వారి పట్ల సరి అయిన దృక్పథాన్ని మనం కలిగి ఉందాం. ప్రియులారా, నువ్వు బయటికి పోవాలి అన్నాడు. బయటికి పోయి ఇరుగు పొరుగున ఉన్నవారి దగ్గరికి వెళ్ళి నువ్వు అడగాలి. దొరకగలిగిన పాత్రలు వారి దగ్గర నువ్వు ఎరువు తెచ్చుకోవాలి. సరి అయిన సంబంధాలు నేర్పాలి. సరి అయిన సంబంధాలు నేర్పాలి. సహవాసం కోసం కాదు. మనం లోకంలో ఉన్నాం. మన దేవుడు, ఆయన కార్యాలు ఎంత అద్భుతమైనవో, ఆయన ఎలాంటి అద్భుతాలు చేస్తాడో, ఎలాంటి ఆశ్చర్య కార్యాలు చేస్తాడో, అలాంటి సాక్ష్యాన్ని మన ఇరుగు పొరుగు వారి మధ్య మనం స్థాపించొద్దా, నిలబెట్టొద్దా? ప్రభువుకు ఆ మహిమ రావద్దా? పిల్లారా, ఎంతకాలం లోపలే ఉంటాం? వెలుపలికి రాకూడదా? ఆలోచించే. దేవాలయాల్లో, మన సంఘాల్లో మాత్రమే ఆయనకు మహిమ దక్కాల. ఇరుగు పొరుగు వారి మధ్య, సహవాసుల మధ్య ఆయనకు మహిమ ఉండకూడదా? ప్రభు యొక్క అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఎలాంటివో వారికి తెలియజెప్పకూడదా? కర్మాగారాల్లో, కారాగారాల్లో, మనం నివసించే కళాశాలల్లో ప్రభువుకు సాక్షులుగా మనం జీవించొద్దా? బయటికి పోయి ఇరుగు పొరుగు వారి యొద్ద దొరకగలిగిన ఒట్టి పాత్రలు కదా. ఈ కార్యములో తన కుమారుల్ని కూడా పాలిభాగస్తులు చేసింది. తెలివైన తల్లి తనే కాదు, తన పిల్లల్ని, కుమారుల్ని పంపించింది దొరకగలిగిన ఒట్టి పాత్రలు తీసుకురమ్మని. కుటుంబం అంతా మమేకమైంది. ఎలీషా మాటకు వారు విధేయత చూపారు. విశ్వాసమే కాదు కానీ వారికి ఒక నిరీక్షణ కలిగింది. విశ్వాసం నిరీక్షణకు నడిపిస్తుంది. నిరీక్షణకు నడిపిస్తుంది, ప్రేమకు నడిపిస్తుంది. మనం విశ్వాసం అన్నప్పుడు మన దగ్గర ప్రేమ ఉంటుంది. విశ్వాసం అన్నప్పుడు మనకు నిరీక్షణ ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మన ప్రభు విడిపిస్తాడు, నడిపిస్తాడు. ఆ భరోసా, ఆ ధైర్యం మనకు కలుగుతుంది. కనుక సేవా జీవితం, సాక్ష్య జీవితం మనం కలిగి ఉండాలి. విశ్వాస జీవితం కలిగి ఉండాలి కదా. నువ్వు బయటికి పోయి ఇరుగు పొరుగు వారి యొద్ద దొరకగలిగిన ఒట్టి పాత్రలు ఎరవు పుచ్చుకొను అని చెప్పాడు. ఆ తర్వాత 4వ వచనంలో ఇంకొక మాట కూడా చెప్పాడు ఎలీషా. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి 3 ఎన్ని ఆజ్ఞలు చూడండి, ఎన్ని విషయాలు ఉన్నాయి. నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి అన్నాడు కదా. ఇప్పుడు తలుపు మూసి నీవు ఇంటిలోనికి రా. నీవు నీ కుమారులు తలుపు మూసుకోండి, లోపలే గడి పెట్టండి. కారణం ఏంటి? తలుపు మూయడం అంటే ప్రార్థన. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో చెప్పాడు కదా, నీవు నీ ఇంటి తలుపులు మూసుకొని
పరలోకములో ప్రతిఫలం ఇచ్చే ప్రభువుకు నువ్వు ప్రార్థన చేయాలి. ఆయన ప్రతిఫలం ఇస్తాడు. రహస్యమందు చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చు. నీ ఇంటి తలుపులు మూసుకొని ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయనప్పుడు అనే మాట. ప్రార్థనా జీవితం, శ్వాస జీవితం, సేవ సాక్ష్య జీవితం, అంతేకాదు ప్రార్థనా జీవితం అనేది చాలా శ్రేష్టమైనది. ప్రియమైన వాళ్ళరా, నీ తలుపు మూసి అనే మాట ప్రార్థన. గనుక ప్రార్థించేవారుగా ఉండాలి, మొరపెట్టేవారుగా ఉండాలి. తలుపు మూసి మనము కుటుంబ ప్రార్థన లేదా మన పిల్లలతో మనం గడిపే మొరపెట్టే సమయము అది దీవెనకరమైంది, అది చాలా ప్రశాంతమైంది. అది లోకముతో కాదు, లేదా సేవ కొరకు సాక్ష్యం కొరకు మనం ఇరుగు పొరుగు వారి వద్దకు వెళతాం, కానీ ప్రార్థన కొరకు మాత్రం కేవలం ఏకాంతంగా ప్రభుతో మనం ఏకమవుతాం, మమేకమవుతాం. రహస్యమందు చూచే తండ్రి మనకు ప్రతిఫలం ఇస్తాడు. గనుక తలుపులు మూసుకొని, లోపల నుండి తలుపులు మూసుకొని అనే మాట మనం అక్కడ చూడగలం. ఆ తలుపులు మూసుకొని చేయాల్సిన మరొక కదా నూనె పోసి అన్నాడు. ప్రతి పాత్ర అంటే వట్టి పాత్ర అనేది ఉండకూడదు, వట్టి పాత్ర అనేది ఉండకూడదు. ఇలాగూ ప్రార్థన చేసినప్పుడు వట్టి పాత్రలన్నీ ఏమవుతాయి? పిల్లారా, నూనె పోసి లేదా నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా. కదా చాలా పాత్రలు నిండిపోతాయి. నిండినవి ఒక తట్టు, నిండనివి ఒక తట్టు, నిండినవి ఒక తట్టు. కదా సంఘంలో కూడా అంతే, కుటుంబాల్లో కూడా అంతే. కదా నిండినవి ఒక తట్టు. పిల్లారా, దేవుని వాక్యము ద్వారా, ఆత్మ ద్వారా, దైవిక సత్యాల ద్వారా మనము నింపబడుతున్నాము, మనం నిండుతున్నాము, ఆత్మ పూర్ణులుగా చేయబడుతున్నాము, ఆత్మ వశములో జీవిస్తున్నాము. ఇంకా కొదువుగా ఉన్నాము, కొరత కలిగి ఉన్నాము, వట్టి పాత్రలుగా ఉన్నాము. ఈ ఉదయకాలం ఆలోచన చేద్దాం. కదా పాత్రలన్నీ నిండాయి, ఇక్కడ ఇంకా పాత్రలు తెమ్ము అయింది, కానీ వారికి దొరకలేదు. ఎన్ని పాత్రలు తెచ్చుకోగలరో అని తెచ్చుకున్నారు. ఇంకా పాత్రలు లేవు, నూనె సరఫరా ఆగిపోయింది. కాబట్టి పొందడం అనేది అది నీ చేతిలో ఉంది. నువ్వు ఎన్ని పాత్రలు తెచ్చుకుంటే అంత నింపడానికి ఎలీషా శక్తిమంతుడు. చాలాసార్లు మనం అడగక పొందలేకపోతున్నాం, కానీ ప్రియులారా, మనం ఎన్ని పాత్రలు తెచ్చినా నింపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎన్ని మనవులు ఆయన దగ్గరికి తెచ్చినా తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చాలాసార్లు మనమే అడగలేకపోతున్నాం. కనుక ఈ ఉదయకాలం ఆ నూనె నిలిచిపోయింది. ఆమె దైవజనుడైన అతని యుద్ధకు వచ్చే సంగతి తెలియజెప్పింది కదా. నీవు పోయి ఆ నూనెను అమ్మి మారకం చేయాలి. నూనెగా ఉంటే ప్రయోజనం లేదు కదా, అమ్మాలి. అమ్మడం అనేది మన విశ్వాసం మరొకరికి ట్రాన్స్ఫర్ కావాలి. ఇలా మన అనుభవాలు మరికొంతమందికి ట్రాన్స్ఫర్ కావాలి. మన మాదిరి మరికొంతమందికి అది చేరువు కావాలి. అమ్మడం అంటే అదే సంతుష్టి సహితమైన దైవభక్తి, గొప్ప వ్యాపారం కదా. ఇలాంటి పరిచర్య మనం దీన్ని కొనసాగించాలి కదా. అప్పుడు అప్పు తీరుతుంది. మిగిలిన దానితో నీవును ఆ పిల్లలు బ్రతుకుడి అని చెప్పాడు. అప్పు తీరింది. ఆ తర్వాత వారు జీవితకాలం బ్రతికారు. ఇలాంటి అనుభవాలు ఉన్నప్పుడు మనం ఎవరికి రుణస్తులుగా ఉండము. మనం బ్రతుకుతాం, లోకమును ఆత్మీయంగా బ్రతుకుతాం. కాబట్టి మనము ఈ లోకములో దినదినము ఆయన ఇచ్చే జీవాన్ని పొంది, ఆయన మార్గ నిర్దేశకత్వములో ఆయన ఆజ్ఞలు సూచనలు పాటిస్తూ విశ్వాసము ద్వారా, సేవా సాక్ష్య జీవితము ద్వారా, ప్రార్థన ద్వారా అలాగూ అనేకులకు ఆ విశ్వాసాన్ని, మన విశ్వాసాన్ని కదా. అవ్వ
నీ అవ్వ అయిన లోయలో ఉన్న విశ్వాసం, ఆ నూనె తిమోతిలోకి కూడా వచ్చింది. మొదట నీ అవ్వ అయిన లోయలోను, నీ తల్లి అయిన యునేకెలోను ఆ విశ్వాసం ఉంది. ఇప్పుడు తిమోతిలో ఉంది. ఆ నూనె కుటుంబానికి సరఫరా అయింది, అనేకులకు సరఫరా అయింది. మనం అనుసరించే విశ్వాసము, భక్తి ఇది మనతో ఆగిపోకూడదు. ఇది అనేకులకు సరఫరా కావాలి, అనేకులకు అందాలి. ఇలాంటి దృక్పథముతో మనం పరిచర్య చేయనట్లుగా ప్రభు మనలను బలపరచునుగాక, నడిపించునుగాక. అలాగూ ఆత్మీయంగా మనలను బ్రతికించునుగాక. వందనాలు బ్రదర్స్. వందనాలు. చక్కని శ్రేష్టమైన వాక్య భాగాన్ని మనం చూసుకున్నాము. అప్పులు మనం చేసి తీర్చే వారంగా మనం ఉండాలని, తర్వాత ఆమె భర్తను గురించి మంచి సాక్ష్యమే చెప్పింది. భక్తి గలవాడుగా అన్నది, కానీ అప్పులు చేసినాడు, వాటి అప్పుల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలని. ఎలీషా మంచిగా ఆమెతో సలహా ఇచ్చాడు. నూనె కుండ ఒకటి తప్ప ఏమీ లేదన్నప్పుడు ఇరుగు పొరుగు వారి యొద్దకు వెళ్ళి, మన ఇరుగు పొరుగు వారితో మన సంబంధాలు, నిన్న కూడా మాట్లాడుకున్నాం, మన యొక్క సంబంధము హారిజాంటల్ అండ్ వర్టికల్. దేవునితో మన సంబంధం ఉండాలి, ఇరుగు పొరుగు వారితో మన సంబంధాలు. సో నిన్ను వల్ల నీ పొరుగు వారిని మనం ప్రేమించాలన్నట్టు ఎలీషా గారు ఆమె విశ్వాసము ద్వారానే ఆమెకు సహాయం చేస్తున్నాడు. ఆమె విశ్వాసమే కాబట్టి ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. తర్వాత మనము విశ్వాస సంబంధమైనటువంటి కుటుంబీకులకు మేలు చేసే వారంగా సహాయం చేసి, మన ప్రభు గొప్ప సహాయకుడు మనకు. గలతీ పత్రికలో మనం చెప్పినట్టుగా మనం మేలు చేయుట యందు విసుకక యుందుము, మనం అనేక మేలు చేసి మేము తగిన కాలం అందు పంట కోతము. కాబట్టి మనకు సమయంకు దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు, ఈ సహోదరి విశ్వాస గృహమునకు చెందిన భక్తి గలవాడు తన భర్త గృహమునకు చేరిన వాడి ఎడలను మేలు చేయుదము అన్నాడు. శ్రేష్టమైన వాక్య భాగాన్ని విన్నాము మనం బ్రదర్ వెంకటేష్ గారి ద్వారా. మనము ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిద్దాము. మన మధ్యలో ఉన్నటువంటి చిత్తూరు నుండి బ్రదర్ యాండ్రూస్ గారు ఉన్నారా? యాండ్రూస్ బ్రదర్. ఓకే. మరొక సహోదరుడు ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందామంటే, శేఖర్ బాబు, రాయ్పూర్ నుంచి శేఖర్ బాబు అన్న ప్రార్థన చేస్తాం. శేఖర్ బాబు బ్రదర్. ఓకే అన్నా, వందనాలు అన్నా. అవునన్నా, ప్రార్థన చేయండి. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం జాలి కృప దయగల తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. గడిచిన వాళ్ళని తండ్రి మనందరినీ కూడా మీ కృపగల దయగల కాచి కాపాడు తండ్రి. పరిశుద్ధంలో నాయన నీ సన్నిధిని చేరిన ఆయన మీరు స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చిన అందుని బట్టి స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన దైవదాసులు పెట్టుకున్న ఆయన చక్కని వర్తమానం ఇచ్చినావు, ఆరాధన తలంపులు ఇచ్చినావు నాయన, అందుని బట్టి స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన ఇదే విధంగా నాయన ఈ జూమ్ కార్యక్రమాన్ని నాయన నిరంతరంగా నాయన భారంగా తల్లి నడిపిస్తున్నాను. దేవుని దాసులు నాయన బనవాసులు ఉన్నాను నాయన, కుటుంబాన్ని పరిచయం దీవించండి, ఆస్వాదించండి ఆయన. అంతంతలుగా నాయన అభిషేకంలో నీ కృపను దయచేయండి నాయన. ఇంకా అనేకులు కూడా నాయన వచ్చిన ఆయన జూమ్ మీటింగ్లు పాల్గొని నాయన ఆశీర్వాదాలు పొందమని, ఇంకా నాయన రాబో దినాల్లో కూడా తండ్రి మీకు శాస్త్రులుగా జీవించే భాగ్యాన్ని మాకు అందరికీ కూడా దయచేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందామండి. శ్రేష్టమైనటువంటి సమయంలో మన సహోదరుడు మంచి శ్రేష్టమైన వాక్య భాగాన్ని, ఆరాధన వర్తమానము, తర్వాత రెండవ వర్తమానం మనకు అందించారు. ప్రార్థించిన సహోదరులకు వందనాలు, పాటబడిన రత్మాల సహోదరికి వందనాలు, చివరిగా ప్రార్థించినటువంటి శేఖర్ బాబు గారికి వందనాలు. మనము మన ప్రియులు ఆదోని వెంకటేష్ గారికి మన వందనాలు చెప్పి కార్యక్రమం ముగిద్దామండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి బర్నబాస్ గారికి కూడా
యేసుక్రీస్తు నామంలో వందనములు. చేరి వచ్చిన ప్రియులందరికీ యేసుక్రీస్తు నామంలో వందనములు.